హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ట్రెడిషనల్ టిఫిన్ అండి, శాస్త్రాలు అంటారు. ఇది చాలా సింపుల్గా 5 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇప్పుడు మనకు ఇది శాస్త్రాల ప్యాకెట్ ఆల్రెడీ రెడీమేడ్ ప్యాకెట్ ఇలా చిక్కుతుందండి. ఇంతకుముందు కాలంలో అయితే బియ్యం పిండి ఉడికిచ్చి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా బియ్యం పిండి ఇవి చేసి ఇలా డ్రైవే ప్యాకెట్స్ అమ్ముతున్నారండి. అవి తీసుకొని ఇట్లా వేడి నీళ్ళల్లో వేసుకోవాలి అండి. నీళ్ళు కాగాక మనం తీసుకునేది, నేను 2 మెంబర్స్కి గాను హాఫ్ ప్యాకెట్ వేస్తున్నానండి. 100 గ్రామ్స్ వేస్తున్నాను. చూడండి, ఇలా బాగా బాయిల్ అయ్యాక ఈ శాస్త్రాలను దాంట్లో వేసి 10 మినిట్స్ అలాగే ఉంచాలండి. ఇంకా కొద్దిగా హీట్ కావాలి. హీట్ అయ్యాక పక్కన పెట్టేయాలండి. 10 మినిట్స్ అలాగే వదిలేయండి. ఆ 10 మినిట్స్ లోపు నేను ఇక్కడ శాస్త్రాలు చేయడానికి పోపు దినుసులు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, శనగిత్తనాలు అంటారు కదండి, ఆనియన్స్, పచ్చిమిర్చి. 10 మినిట్స్ అయ్యిందండి. చూద్దాము ఉడికాయా లేదా అని. ఫస్ట్ ఒకటి తీసుకొని అలా పట్టుకొని టచ్ చేసి చూడండి. ఉడికాయండి. అంతలోపు ప్లేట్కి ఇలా నెయ్యి కానీ నూనె కానీ ఇలా పట్టిస్తే మనకు ఏమీ అతుక్కోకుండా ఉంటుందండి. పొడి పొడిగా వస్తాయి శాస్త్రాలు. చూడండి, శాస్త్రాలు డబల్ అయ్యాయి. నేను వేసింది 4 గ్లాసెస్ అయితే చాలా డబల్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా స్మూత్గా సాఫ్ట్గా అయ్యాయి. ఫస్ట్ మీరు ఇలా చెక్ చేసుకోండి. మీకు ఓకే అనుకుంటే ఇలా మొత్తం వాటర్ అంతా రిమూవ్ చేసేసుకొని వంచేసుకొని శాస్త్రాన్ని సపరేట్ చేసేస్తున్నానండి. ఇవి ఫ్యాన్ కింద కానీ అలా గాలికి చల్లగా అయ్యేగా మనం యూస్ చేయాలి. ఇలా నెక్స్ట్ తర్వాత పెట్టుకోవడానికి పోపు ఆయిల్ వేసుకొని ఒక పాన్లో పోపు దినుసులు, ఆనియన్స్, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు ఇవన్నీ యాడ్ చేస్తున్నానండి. శనగిత్తనాలు. సో ఇవన్నీ మనం మామూలుగా ఉగ్గాని బొరుగులు తర్వాత ఎలా వేసుకుంటామండి, అటుకులు పోహ తర్వాత అలా చేసుకోవాలండి. ఇవన్నీ మగ్గాక మన శాస్త్రాలు ఉన్నాయి కదండి, ఇవి దానిలోనే నేను నిమ్మకాయ పిండేస్తున్నాను. మరి మర్చిపోతానని ఇక్కడే పిండేస్తున్నాను. ఎక్కువ ఏం పిండనవసరం లేదండి. మనం మామూలుగా బొరుగులకి ఎలా చేస్తామో సేమ్ ప్రొసీజర్ అండి. ఈ శాస్త్రాలు తెచ్చుకుంటే చాలా పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారండి. తర్వాత మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, మీరు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ముందే పోపులోనే వేసేసేయండి. మేము కారం తక్కువ తింటాం కాబట్టి 2-3 చిల్లీస్ వేసాను. పసుపు వేసుకున్న తర్వాత ఇంకా శాస్త్రాలు చల్లగా అయిపోయాయండి. అవి కూడా యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ కూడా కలుపుకోవాలి. మనం లెమన్ రైస్ ఎలా కలుపుకుంటామండి అలా కలిపేశాను. చూడండి, చాలా టేస్టీ కలర్ఫుల్ ట్రెడిషనల్ టిఫిన్ అండి. శాస్త్రాలు రెడీ. మీరు కూడా ఇది ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. మనకు బయట షాపింగ్ మాల్స్లో కిరాణా కొట్లలో కూడా మనకు డిఫరెంట్ కంపెనీ ప్యాకెట్స్ దొరుకుతాయండి. ఏవైనా ఒకటే అండి. ఓకే, చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా చేసి కామెంట్లో చేయండి.